వచ్చేసాము అవుట్లెట్ మాల్కి. సో పార్కింగ్ ఫుల్గా ఉంది ఇక్కడ, చాలామంది ఫుల్గా షాపింగ్ చేయడానికి వచ్చినట్టున్నారు. వచ్చేసాము. సో ఇవాళ మెయిన్లీ మనం షాపింగ్ చేయడానికి వచ్చింది స్వెటర్స్ చూడడానికి, ప్లస్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ షూ ఇలా. సో బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ మనకు చాలా లెస్ ప్రైస్కి వస్తాయి ఇవాళ బ్లాక్ ఫ్రైడే కాబట్టి. సో చూద్దాం ఎలా ఉందో. మాస్క్ మర్చిపోయి వచ్చాను, సో హస్బెండ్ వెళ్ళారు తీసుకురావడానికి కార్లోకి. షాపింగ్ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇంకా తొందరగా. ఇప్పటికే 10 అయింది కదా. సో ఎంట్రీలోనే కోచ్ ఉంది, కాల్విన్ కెలిన్ ఉంది. చూద్దాం ఏది తొందరగా అయిపోతే అది చూద్దాం అనుకున్నాం. ఇక్కడ చూసారా కేట్ స్పేడ్లో 70% ఆఫ్ ఉంది అప్ టు బ్లాక్ ఫ్రైడే సేల్ కాబట్టి. సో లైన్ చూసారా ఎంత ఉందో. సో ఇప్పుడు మనం అంతమంది అయిపోయేదాకా వెయిట్ చేయాలంటే కష్టం. సో బనానా రిపబ్లిక్ ఫ్యాక్టరీలోకి వచ్చాము. ఇందులో స్వెటర్ చూద్దామని వచ్చాము, బట్ ఏమీ అంత బాగాలేవు ఇక్కడ. అన్నీ అవుట్డేటెడ్గా ఉన్నాయి కొంచెం, ప్లస్ రీజనబుల్గా కూడా లేవు. అంత నచ్చలేదు మాకు. సో మేము ఇక్కడ నుంచి ఇంకా టామీ హాల్ఫేర్కి వచ్చాము. టామీ హాల్ఫేర్లో చాలా బాగా కనిపిస్తున్నాయి చూడడానికైతే, బట్ జెంట్స్లో ఎక్కువ ఉన్నాయి, లేడీస్వి అంత రాలేదు. సో హస్బెండ్ ఇక్కడ ట్రై చేస్తున్నారని 1 or 2 ట్రై చేశారు. సో ఫైనల్గా ఒక 3 pairs ఏమో తీసుకున్నారు టామీలో. ఇక్కడ మంచిగానే ఉన్నాయి కానీ డీల్స్ 50% కూడా అలా లేవు, ఓన్లీ 40%, 30% అలా ఉన్నాయి డీల్స్ టామీ హాల్ఫేర్లో. పెద్దగా తగ్గించలేదు అనిపిస్తుంది ఈ బ్లాక్ ఫ్రైడేకి మాత్రం. సో నార్మల్గా ఉన్నదానికన్నా కొంచెం బెటర్ వస్తాయి. లైక్ 120 ఉన్న షర్ట్ 80కి అలా వచ్చింది, $80 కలా. సో అలా ఈచ్ 80 అలా పడ్డాయి. బెటరే అనిపిస్తుంది కొంచెం. ఇక్కడ హస్బెండ్ పే చేస్తున్నారు, అంతలోకి నేను వాచెస్ అలా చూస్తూ ఉన్నాను. వాచెస్ కూడా 30% ఉంది అంతే ఆఫర్, పెద్దగా లేదు. సో యూజువల్గా కూడా అలాగే ఉంటాయి కదా అని మేము ఏం తీసుకోలేదు. ఓన్లీ హస్బెండ్ ఇక్కడ టీ షర్ట్స్ తీసుకున్నారు, ఒక 3-4 అనుకుంటా ఐ థింక్ సో. సో టామీ హాల్ఫేర్లో అయితే టీ షర్ట్ షాపింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ అండర్ ఆర్మర్ చూద్దాం అనుకుంటే ఇక్కడ చూసారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. 2 లైన్స్ ఉన్నాయి. ఇందులో హోల్ ఎంటైర్తో 50% ఆఫర్ ఉందనుకుంటా, అందుకే ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. అసలు ఇందులో షర్ట్స్ ఏమున్నాయి కూడా ఎగ్జాక్ట్గా తెలియదు నాకు. క్లాత్స్ అయితే కనిపిస్తున్నాయి కానీ అసలు వెళ్ళే ఛాన్స్ కూడా రాలేదు, అంత పెద్ద క్యూ ఉంది కదా, అందుకే వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఆల్డోకి వెళ్ళిపోయాము. ఆల్డోలో ఓన్లీ షూస్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. సో షూ తీసుకుంటున్నాను హస్బెండ్. సో షూ కోసం వచ్చాము ఇక్కడ స్పెషల్గా. అయితే మాత్రం బాగానే ఉన్నాయి, నాట్ సూపర్ అని చెప్పలేము కానీ యావరేజ్గా ఉన్నాయి కొన్ని. సో ఇందులో ఒక పెయిర్ తీసుకున్నారు హస్బెండ్ అంతే. సో ఇందులో ఐ థింక్ సో ఏదో ఒకటే తీసుకున్నారు అనుకుంటా. ఎస్, ఇది తీసుకున్నారు. సో ఆఫర్ అయితే బాగుంది, మంచిగా ఉంది యాక్చువల్గా. లైక్ 200 అలా ఉన్నవి 120 అలా వచ్చింది అనుకుంటా ఐ థింక్ సో. చాలా బెటర్ అనిపించింది కొద్దిగా. ఇంక ఇక్కడ ఫైనల్గా బిల్లింగ్ సెక్షన్ దగ్గర కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకే ఆల్డోలో ఏం చూడలేదు, ఓన్లీ షూ తీసుకొని వచ్చేసాము. ఇంటర్నేషనల్ క్వార్టర్స్లో కొంచెం బాగా కనిపించాయి స్వెటర్స్ అలా, బట్ ఫస్ట్ షూ అయిపోయిన తర్వాత స్వెటర్స్కి వెళ్దామని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ మేము DSWకి వచ్చాము. ఇదేంటంటే డిజైనర్ వేర్ హౌస్ సంథింగ్. షూస్ అన్నీ మంచిగా ఉంటాయని చెప్పారు ఇక్కడ, అందుకే ఇక్కడ చూస్తూ ఉన్నాము. చాలా చాలా బాగున్నాయి షూ అయితే. ఇది మొత్తం గోడౌన్ లాగా ఉంది, చాలా పెద్దగా, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో ఈవెన్ నాట్ ఓన్లీ షూ అనమాట, కొన్ని క్యాప్స్ అండ్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, టీ షర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో మొత్తం. చాలా బాగా నచ్చింది ఇక్కడైతే, అంటే డిజైన్స్ బాగా దొరుకుతున్నాయి మెయిన్ థింగ్. సో హస్బెండ్ ఇలా కొన్ని షూస్ ట్రై చేశారు, ఒక 5-6 pairs ఏమో ఇక్కడ ట్రై చేశారు. సో ఇదైతే బాగా నచ్చింది, రెడ్ కలర్. సో నేనైతే చూస్ చేశాను, చాలా బాగుంది. సో తనకు నచ్చింది తను తీసుకున్నారు, బ్లాక్ అండ్ కొన్ని ఇలా. ఇక్కడ ఐ థింక్ 2 or 3 మళ్ళీ అగైన్ తీసుకున్నారు. ఇక్కడ లైన్ చూసారా, బిల్లింగ్ కూడా లైన్ ఉంది. సో ఇంకా వెయిట్ చేయలేక కొంతమంది మళ్ళీ రీషాపింగ్ చేస్తున్నారు, అంత టైం పడుతుంది. నేను ఇంకా లైన్లో నిలబడకుండా సైడ్కి వచ్చేసి కొన్ని బ్యాగ్స్ చూద్దామని చెప్పి అక్కడే బ్యాగ్స్ చూస్తున్నాను. కొంచెం బాగానే ఉంది, బట్ ఈ బ్రాండ్స్లో అయితే కొంచెం తక్కువే ఉంది ఆఫర్, 9 West కానీ ఇలా. ఇక్కడ గెస్ట్ చూశాను, గెస్ట్ పర్లేదు, అంత కలర్ఫుల్గా లేవు కానీ కొంచెం డీసెంట్గా సింపుల్గా ఉన్నాయి. సో ఇక్కడ చూసారా, ఇది కొద్దిగా బాగుంది అనిపించింది, బట్ స్టిల్ నాకు కోచ్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. సో కోచ్ హ్యాండ్ బ్యాగ్ చూద్దామని చెప్పేసి ఇక్కడేం కాంప్రమైజ్ అవ్వకుండా బిల్లింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా నా వల్ల అవ్వలేదు ఇక్కడ వెయిట్ చేయడం, బయటికి వెళ్ళిపోయి కొంచెం కూర్చుందామని చెప్పేసి వస్తున్నాను. సో తనే అయిపోయిన తర్వాత వస్తారు కదా అని చెప్పేసి.
సో ఇక్కడికి వచ్చి నేను కొద్దిసేపు కూర్చున్నాను. 15 to 20 మినిట్స్ పట్టింది టైం తను వచ్చేసరికి. సో అంతవరకు నేను ఇక్కడ కూర్చొని వెయిట్ చేశాను. మేము మార్నింగ్ 10కి వచ్చాం కదా, ఇట్స్ 12 అవుతుంది. నైడు షాపింగ్ ఇంకా అవ్వలేదు, లైన్లో వెయిట్ చేస్తున్నారు. చూసారు కదా, లేడీస్ కన్నా జెంట్సే ఎక్కువ షాప్ చేస్తారు, బట్ లేడీస్ టైం టేకింగ్ అంటారు కదా. ఇప్పుడు మేము మార్నింగ్ 10కి వచ్చాము, 12:30 అవుతుంది. జస్ట్ షూస్ కొన్నారు కొన్ని, ఒక 3 pairs, ఒక డ్రెస్సెస్ తీసుకున్నాం టామీ హాలీఫైర్లో, ఆల్డోలో షూ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ DSW దగ్గర ఉన్నాం. చాలాసేపు అయింది, ఇట్స్ టేకింగ్ టూ మచ్ టైం, లైన్ కూడా ఉంది. సో వెయిట్ చేస్తూ ఉన్నాము. నాయుడు ఇంకా బిల్ వేయించుకొని వస్తాడు, నేను బయట కూర్చున్నాను ఇంకా నిలబడే ఓపిక లేక. ఇక్కడ DSWలో ఏంటంటే మంచిగా డిజైనర్ షూ ఉన్నాయి, మంచిగా బాగా ఆకలేస్తుంది. పొద్దున వచ్చాం కదా, ఇంకా నైట్ వస్తే బయటకు వెళ్ళి ఏమన్నా తినేయాలి, ఇక్కడే ఫుడ్ కోర్ట్లో అలా చూడాలి. ఫైనల్లీ బిల్ పే చేసి వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. సో 12:30 అలా అవుతుంది. ఇంకా వెళ్ళేసి తినాలి, ఆకలిస్తుంది బాగా. బట్ వెళ్ళే ముందు మళ్ళీ ఇంటర్నేషనల్ క్లాతర్ షాప్ కనిపించింది. మళ్ళీ వెనక్కి రావాలంటే కష్టం కదా, అందుకని ఇంటర్నేషనల్ క్లాతర్స్లోకి వెళ్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ స్వెటర్స్ చాలా బాగున్నాయి, ప్లస్ మంచి డీల్స్ ఉన్నాయి. యాక్చువల్గా 100%లో అవుట్ ఆఫ్ 50% దాకా ఉంది డీల్. చాలా బాగా అనిపించింది మాకు ఇక్కడ. ప్లస్ ఇంకోటి ఏంటంటే బెస్ట్ థింగ్, -30, -40 ఉన్నాయి వెదర్ కంట్రోల్. సో మాకు అదే కదా కావాల్సింది. ఎడ్మంటన్లో -40, -50 కూడా వెళ్తూ ఉంటుంది వెదర్. సో అందుకని ఎక్స్ట్రా 50% ఆఫ్ ఉన్నాయి చూసారా. ఇక్కడ నార్మల్గా 199 అలా ఉన్నాయి స్వెటర్ కాస్ట్. సో నేను ఇట్లా 2-3 ట్రై చేశాను, బట్ ఎందుకో నాకు ఫస్ట్దే నచ్చింది, yellow one. సో ఫైనల్లీ నేను yellow కలర్ తీసుకున్నాను, నాయుడు రెడ్ కలర్ తీసుకున్నారు. 2 స్వెటర్స్ తీసుకున్నాము. ఆల్రెడీ ఉన్నాయి, బట్ ఎప్పుడు అవే బోర్ కదా, అందుకనేసి ఫర్ ఏ చేంజ్ కోసం ఇక్కడ తీసుకున్నాము స్వెటర్స్. సో ఇక్కడ ఇంటర్నేషనల్ క్లాతర్ షో స్వెటర్ అయిపోయిన తర్వాత మేము ఇంకా KFCకి వెళ్ళేసి తినేసాము. బట్ ఇక్కడ ఏంటంటే తీసుకున్న తర్వాత మనం డైనింగ్ అవ్వడానికి మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. లైక్ మనకి కోవిడ్ టెస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ రిపోర్ట్స్ ప్లస్ మన ఇంజెక్షన్ వేయించుకుంటాం కదా, లైక్ 2 doses, అవి చూపిస్తేనే డైనింగ్ ఉంది. సో అవి చూపించి వెయిట్ చేసి వచ్చేసరికి ఇక్కడ మరీ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో KFC లంచ్ మెన్యూ తీసేసుకొని తొందరగా తినేసాము. ఇంకా నెక్స్ట్ నా షాపింగ్ ఉంది, మధ్యాహ్నం అయిపోయింది కదా. సో ఫస్ట్ కోచ్కి వెళ్ళాము. మార్నింగ్ అయితే ఎంటీ ఉన్నింది, కానీ ఇప్పుడు మళ్ళీ లైన్ ఉంది ఇక్కడ. సో లైన్లో వెయిట్ చేసాం చాలాసేపు, దాదాపు 1 అవర్ పట్టింది లైన్ క్యూ అవ్వడానికి, మొత్తం అయిపోవడానికి. సో నేను ఇక్కడ కూర్చున్నాను, నాయుడు ఒక లైన్లో ఉన్నారు. సో కోచ్ తీసుకొని ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము, చూడాలి. ఆల్మోస్ట్ 60% షాపింగ్ డన్, ఇంకా 40% ఉంది. సో కోచ్ దగ్గర ఉన్నాము. సో పెద్ద లైన్ ఉంది ఇక్కడ, అందుకే వెయిట్ చేస్తున్నాము. ఈవెన్ మైకల్ కోర్స్ దగ్గర కూడా ఫుల్ లైన్ ఉంది. సో కోచ్ అండ్ మైకల్ కోర్స్ మనం ఈ 2 చెక్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ కోసం. మంచి డీల్స్ ఉంటాయి కనుక చూడాలి, చూద్దాం. ఫైనల్లీ కోచ్లోకి ఎంటర్ అయిపోయాము. సో హ్యాపీ. సో ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్ వచ్చాము. సో ఇక్కడ చెక్ చేస్తున్నాను బ్యాగ్స్. రాగానే ఫస్ట్ బ్రౌన్ కలర్ వన్ బాగా నచ్చింది నాకు, ఎందుకంటే అది వెయిట్ పరంగా ప్లస్ మనం బేబీ ఉన్నప్పుడు ఏదైనా ట్రావెలింగ్కి యూజ్ అవుతుంది కదా. మనం ఈవెన్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినప్పుడు మనకి పాస్పోర్ట్స్, మొబైల్స్ అన్నీ క్యారీ చేయడానికి కొంచెం పెద్ద బ్యాగ్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. సో కొంచెం ఏదైనా స్టఫ్ పెట్టుకోవడానికి, అందుకని నేను చూస్తూ ఉన్నాను. ప్లస్ ఇక్కడ చూసారు కదా జెంట్స్, ఇవి చిన్న పౌచెస్ చాలా బాగున్నాయి, క్యూట్గా. క్వాలిటీ అనేది బాగుంది మెయిన్లీ. సో ఈ లెదర్ బ్యాగ్స్ కదా, చాలా చాలా బాగున్నాయి. కోచ్లో ఇంకా ఏంటంటే బ్యాక్ ప్యాక్స్ కూడా ఉన్నాయి, ప్లస్ హ్యాండ్ బ్యాగ్స్తో పాటు. సో పిల్లలకి పెద్దలకి అన్ని రకాలుగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. యాక్చువల్గా క్వాలిటీ సూపర్గా ఉంది, అలాగే ప్రైజెస్ అయితే ఇంకా బాగున్నాయి. లైక్ 50% ఆఫ్ ఉంది ఎంటైర్ స్టోరు. సో మామూలుగానే చాలా చాలా కాస్ట్ కదా కోచ్. సో ఇక్కడ 50% ఆఫ్ అంటే మనకి బెటర్ వస్తుంది. ప్లస్ 20 ఎక్స్ట్రా % కూడా ఇస్తున్నారు. మెయిన్లీ ఇక్కడ మోడల్స్ బాగున్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో మనకు నచ్చింది తీసుకోవచ్చు. ప్లస్ 70% హోల్, సో 50 + 20 కదా, 70% ఉన్నాయి. సో ఓవరాల్గా బ్యాగ్స్ అయితే చాలా చాలా నచ్చాయి. ఈ క్యూట్ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. బట్ నేను చెప్పాను కదా సైజ్ పరంగా నాకు కొంచెం పెద్దది కావాలని చెప్పేసి చూస్తున్నాను, ఎందుకంటే మనం ట్రావెలింగ్ అప్పుడు యూస్ఫుల్ అవుతుందని. ఇది నచ్చింది ఫైనల్గా. బట్ స్టిల్ నాకు ఫస్ట్దే నచ్చేసి ఓవరాల్గా బ్రౌన్ కలర్ తీసుకున్నాను, ఇది కాకుండా.
సో లగేజ్ అంతా చాలా ఎక్కువ అయింది కదా, అందుకని కార్లో పెట్టేసి రావడానికి వెళ్తున్నారు. అంతలోగా నేను మైకల్ కోర్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను ఇంకొకసారి, అక్కడ లైన్ అయిపోయి ఉంటే కనుక. సో ఇక్కడ లైన్ అయితే తగ్గింది, పర్లేదు. సో ముందుకన్నా ఇప్పుడు ఒక 5-6 మెంబర్స్ వెయిటింగ్లో ఉన్నారు. సో ఈ 5-6 మెంబర్స్ అయిపోతానే మనం వెళ్ళొచ్చు, అందుకనేసి వెళ్ళి లైన్లో నించున్నాను. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంకా బాగుంది అనిపిస్తున్నాయి. బట్ మనం ఆల్రెడీ కోచ్లో బ్యాగ్ తీసుకున్నాం కదా, అది $428 యూజువల్గా. బట్ మనకు 70% దాకా ఆఫర్ వెళ్ళి మనకు $170కి వచ్చింది. చాలా బెటర్ కదా 428 నుంచి 170 అంటే. సో ఇంకా అది బాగా నచ్చేసి తీసుకున్నాను. సో ఇక్కడ జస్ట్ చిన్నవి ఏదైనా ఉంటే చూద్దామని చూస్తున్నాను. ఇది చూసారు కదా, 268 ఉంది ఒరిజినల్ కాస్ట్. ఇంత చిన్న బ్యాగ్ 268, బట్ ప్రజెంట్ అయితే ఆఫర్లో 79కే ఇస్తున్నారు. చాలా బాగున్నాయి డీల్స్ ఇందులో కూడా. యూజువల్గా అందరూ ఎంకే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో అందుకని నేను కోచ్ తీసుకున్నాను యాక్చువల్గా, ఎందుకంటే వెరైటీగా ఉంటుంది కదా. నార్మల్గా కోచ్ కూడా యూస్ చేస్తారు, బట్ ఎవరు చూసినా ఎంకే బ్యాగ్స్ వేసుకొని ఉంటారు మ్యాక్సిమం ఇక్కడ. అందుకని డిఫరెంట్గా నేను కోచ్ తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇవి సైజెస్ ఎగ్జాక్ట్గా నాకు బాగా నచ్చాయి యాక్చువల్గా. సో ఈ సైజ్ అయితే మనకి ట్రావెలింగ్కి అంత ఈజీగా ఉంటుంది. ఇక్కడ కొన్ని బ్యాగ్స్ నచ్చాయి, బట్ స్టిల్ ఏం తీసుకోలేదు ఫైనల్గా. ఇది ఎవరికైనా కావాలంటే మంచి డీల్స్ అయితే ఉన్నాయి. స్టిల్ ఇప్పుడు డీల్స్ కూడా ఉన్నాయి, బట్ ఆ రోజు బ్లాక్ ఫ్రైడే రోజు మాత్రం మనకి 70% దాకా వస్తాయి. మిగతా రోజుల్లో చాలా తక్కువ డీల్స్ ఉంటాయి. అది కూడా డిసెంబర్ మాత్రమే ఉంటుంది ఇక్కడైతే మాత్రం. హోల్ డిసెంబర్లో కొంచెం సేల్స్ ఉంటాయి. ఇంకా జనవరి నుంచి వెరీ నార్మల్గా ఉంటాయి, ఫుల్ ప్రైజెస్ ఉంటాయి. ఎప్పుడైనా కెనడా కానీ ఇట్లా అబ్రాడ్స్లో అయితే డిసెంబర్లో అయితే క్రిస్మస్ ఉంటుంది కదా, సో ఓవరాల్గా మంచి సేల్స్ దొరుకుతాయి. ఫైనల్లీ మా షాపింగ్ డన్. సో ఈవినింగ్ 5-5:30 అవుతుంది, ఇంటికి స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా, అప్పుడే ఎంత చీకటి అయిపోయిందో. 5-5:30కి ఇక్కడ చీకటి అయిపోతుంది. సో ఫైనల్లీ గోయింగ్ టు హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.